నేను వెనక్కి తీసుకోను. ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్. అరెస్ట్ చేస్తారు, చేయండి, అరెస్ట్ చేయండి. ప్రభు హరి రామ్ కృష్ణ రాధం జగన్మోహన్ రెడ్డి వీడికి అర్థం కాదు. రంగు రుచి వాసన తెలియకుండా ఒళ్ళంతా అతలాకుతలమయ్యేలా పోలీస్ కోటింగ్ ఇవ్వండి. కొట్టుకోండి. ఒప్పుకోను. ఈ పాటికి మా వాళ్ళు లాయర్ని తీసుకుని అన్ని రకాల బెయిల్ పేపర్స్ తో వస్తూ ఉంటారు. రావణ్ కి కోర్టు వారు బెయిల్ ఇచ్చారు. సోషల్ మీడియా అరెస్టుల్లో ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా ఈ విధంగా అరెస్ట్ చేయటం తప్పు అని కోర్టు వారు భావించారు. ముహూర్తం ఏదైతే ఉందో అది దగ్గర పడుతుంది కదా నాన్న. ఇదే ఉంది, ముందు బోల్డ్ వింతలు జరగబోతున్నాయి. రావణ్ మీద సర్పవరంలో పోలీస్ స్టేషన్ లో ఎప్పుడో 2025లో ఒక కేసు కట్టారంట. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం. కోర్టు వారు బెయిల్ ఇచ్చిన వెంటనే, అతన్ని రిలీజ్ అయిన వెంటనే మరలా బయటకు వచ్చిన తర్వాత సర్పవరం పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయిన 2025 కేసులో అరెస్ట్ చేస్తున్నామని మళ్ళీ పోలీసులు ప్రకటించారు. అన్న వెంకటరాయన్ మనుషులు లాయర్లతో 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి 2 ఫర్లాంగ్ దూరంలో ఉన్నారన్న. అలాగా రై వీడిని 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి మార్చండి. కుట్ర మోసం 2 టౌన్ తీసుకెళ్ళి ఏం చేస్తారు? అంబ పలికిద్దామని. మళ్ళీ రావణ్ని అదుపులోకి తీసుకున్నారు. ఇది ఖచ్చితంగా అప్రజాస్వామికం. ఈ రోజు కోర్టు బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా మరలా రావణ్ని అరెస్ట్ చేసి సర్పవరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్తున్నామనే మాట చెప్పటం పూర్తిగా రాజ్యాంగబద్ధం కాదు. ఈ బెయిల్ పేపర్స్ తీసుకుని ఆ సీతయ్యని మర్యాదగా మా చంటిని వదిలిపెట్టమని చెప్పు. సారీ సార్, ఇక్కడ కోటింగ్ పూర్తయింది. మీ మేనల్ని సీతయ్య గారు 2 టౌన్ షిఫ్ట్ చేశారు. ఇది న్యాయబద్ధం కాదు. ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కులు హరించటమే. ఈరోజు రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న రఘురామకృష్ణరాజు మేకుల దేవుడు, 2 చెక్కల దేవుడు, 3 మేకుల దేవుడు అని పదే క్రీస్తుని అవమానిస్తే లేని చట్టం. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా. ఈరోజు జడా శ్రవణ్ కుమార్ తీసేసిన మెజిస్ట్రేటు అని, లిల్లీ పుట్టు అని, హాఫ్ కోట్ అని, ఫుల్ కోటు అని పదే బాడీ షేమింగ్ చేయటం ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. ఆ పంది పేరు రఘురామకృష్ణరాజు. నేను లిల్లీ పుట్టేరా బొగడం. ఈ నాలుక కోసి పిఠాపురముల పవన్ కళ్యాణ్కి బహుమతిగా ఇస్తాను. జాగ్రత్త, ఎవరనుకున్నావు? నల్లబాలు నల్ల త్రాచు లెక్క. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నటువంటి గౌరవ డిప్యూటీ స్పీకర్ గారికి కారణం ఏంటి? భయం. అది పుట్టించింది ఎవరు? మేము. అది అసంబద్ధమా? అది కరెక్ట్ అయితే నేను మాట్లాడిన మాట కూడా పనిషబుల్. అంత సీన్ ఉందండి. గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్న మీకే, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మీకే బాడీ షేమింగ్ చేయటంలో వాడెవడో మెజిస్ట్రేట్ అంట, వీడెవడో జడ్జ్ అంట, వీడు హాఫ్ కోట్ గాడు, వీడు ఫుల్ కోట్ గాడు, వీడు నీల్ కోట్ గాడు. వీడెవడండి బాబు? నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. వీడు లిల్లీ పుట్టుగాడని మీరు అంత గౌరవప్రదమైనటువంటి పెద్ద మనిషి మీరు మాట్లాడితే, మేము మాట్లాడితే రాజ్యాంగబద్ధంలో మా మీద కేసులు కడతారా? ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది, ఏడవట్లేదా? ఒక వ్యక్తి చట్టం గురించి ఈ రోజు ఆయన ఒకరికి అన్యాయం జరిగింది, మీరు ఎక్కడున్నారు, మీరు నిద్రపోతున్నారా అని ఆ రోజు ఆ మాట అన్నందుకు రావణ మీద కేసు కడతారా? అటు చూడు లోఫర్ నా కొడక, పెంట తినే నా కొడక, తోలు తీస్తావా? ఎంతమంది తోలు తీసావరా నా కొడక? నువ్వు కొడక బయటకు వచ్చి అడుక్కు తినే నా కొడక. మరి ఉప ముఖ్యమంత్రి గారు నిన్న ఉప ముఖ్యమంత్రి గారు గౌరవప్రదమైన స్థానంలో ఉండి కాళ్ళకి కీళ్ళకి కాళ్ళు ఎరక్ కొడతాను అని చెప్పేసి రౌడీల గురించి మాట్లాడితే, రౌడీ షీటర్ల గురించి మాట్లాడితే అది చట్టబద్ధమా? అటు చూడు. నీ మాట నోట్లో నుంచి వచ్చిందా? నీ నాలుక కోసి పిఠాపురముల పవన్ కళ్యాణ్కి బహుమతిగా అవతి ఇటు తిరిగి మళ్ళా నేనేనా అవలాగానైనా ఒక బాధ. ఆ స్పీచ్ మొత్తం మీరు వినండి. రాజకీయ సమాధి కడతానంటే తప్ప అండి? అంత సీన్ ఉందండి. నా కొడకల్లారా అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యేలని పవన్ కళ్యాణ్. దాని మీద కేసులు ఉన్నాయా? నేను రాజకీయ సమాధి కడతానంటే నా మీద కేసు కడతారా? అన్న, గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా. ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే.
పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా మాట్లాడితే మీరు స్పందించండి అంటే కేసు కడతారా? ఖచ్చితంగా చట్టం ప్రకారం ఎదుర్కొంటామండి. మేము భయపడేది లేదు. టైం మీది, కొట్టారు, మాకు వస్తుంది టైం, కొడతాం. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. మీరు తీసేస్తారు బాబు. కొడితే ఎలా ఉంటుందో తెలుసా? దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది ఈ ప్రభుత్వానికి. ఖచ్చితంగా నేను చెప్తున్నా, ఈరోజు రావణ్ని కోర్టు వదిలేసినప్పటికీ మళ్ళీ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు, విచ్ ఇస్ అన్కాన్స్టిట్యూషనల్. మళ్ళీ నేను రేపొద్దున వస్తా, మళ్ళీ ఆర్గ్యూ చేస్తా. చట్టం ప్రకారం నిజంగా ఆయన తప్పు చేసి ఉంటే రేపొద్దున శిక్ష పడుతుందండి. బళ్ళను తొందరగా 2 టౌన్ పోనివ్వండిరా. అన్నా చూసి కొట్టండి. విగ్రహం పాడైపోయినా పర్వాలేదు, అగ్రహారాన్ని మాత్రం టచ్ చేయొద్దు సుమా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టు.